నమస్తే ఐపీఎల్ అప్డేట్స్ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ప్రస్తుత సీజన్లో మార్చి 24న గుజరాత్ టైటాన్స్ తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ముంబై జట్టు 5 టైటిల్స్ సాధించింది. కెప్టెన్సీ మార్పు ప్రభావం ఈ సీజన్లో జట్టు ప్రదర్శనపై కనిపించొచ్చు. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్గా ఫ్రాంచైజీ నియమించింది. టీం నిండా గేమ్ చేంజర్స్ ఉన్నారు. టాప్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ గత 3 సీజన్లలో 1100కు పైగా పరుగులు చేశారు. పాండ్యా కూడా గత 2 సీజన్లలో 833 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ల గాయాలు బౌలింగ్ విభాగాన్ని ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కొయెట్జీ ఫిట్గా ఉన్నారు. అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జాసన్ బెహ్రెన్ డార్ప్ గాయం కారణంగా లీగ్కు దూరమయ్యారు. దిల్షాన్ మధుశంక కూడా గాయపడడం జరిగింది. ఇక స్పిన్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ సూపర్. గత వేలంలో 4 విదేశీయులతో సహా 8 మంది ఆటగాళ్లను ముంబై కొనుగోలు చేసింది. జట్టులో హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కూటిస్, దిల్షాన్ మధుశంక వంటి ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉండగా ఇప్పుడు పాండ్యా, కూట్జీ, దిల్షాన్ రాకతో బౌలింగ్ కూడా పటిష్టంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా కూడా గత సీజన్లో ఆడలేకపోయాడు. అతను ఈసారి ఆడనున్నాడు. ఇక టీం బలాబలాలు చూసుకున్నట్లయితే ముంబైకి ప్రపంచ స్థాయి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్. అప్పుడు తిలక్ వర్మ వంతొస్తుంది. మధ్యలో తుఫాన్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, టీం డేవిడ్ పాండ్యా ఉన్నారు. ఇవి కాకుండా నెహాల్ వధేరా ఇంపాక్ట్ ప్లేయర్గా మారడం ద్వారా బ్యాటింగ్కు డెప్త్ అందించగలడు. ముంబై జట్లో 9 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. స్పిన్, పేస్ బౌలింగ్ మంచి కలయికతో పటిష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కెప్టెన్ తర్వాత బ్యాటింగ్ బౌలింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. అలాగే గెరాల్డ్ కొయెట్జీ, నువాన్ తుషారా, దిల్షాన్ మధుశంక, పాండ్యా రాకతో ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మరింత పటిష్టమైంది. ఇక జట్టు బలహీనతల గురించి మాట్లాడుకున్నట్లయితే రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముంబైకి మొత్తం 5 టైటిల్స్ అందించాడు. అతన్ని తప్పించిన తర్వాత జట్టు ఇప్పుడు హార్దిక్ ను కెప్టెన్ గా మార్చింది. అతని నాయకత్వంలో హార్దిక్ గుజరాత్ టైటాన్స్ ను 2 సీజన్లలో ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఒకసారి ఛాంపియన్ గా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ ని మార్చే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఇక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెహ్రాన్ డార్ప్ గాయం కారణంగా లీగ్ కు దూరంగా ఉన్నాడు. మధుశంక కూడా గాయపడ్డాడు. తుషారా, బుమ్రా కూడా గాయపడుతూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో పని భారాన్ని సరిగ్గా నిర్వహించకపోతే జట్టు బౌలింగ్ బలహీనంగా మారొచ్చు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా, లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బాల్కుమార్, కార్తికేయ ముంబైలో 2 అనుభవజ్ఞులైన స్పిన్నర్స్. వీరే కాకుండా జట్టులోని ఏకైక స్పిన్నర్ శివాలిక్ శర్మ. స్పిన్ ఎంపికలు తక్కువగా ఉంటాయి కాబట్టి స్పిన్ కు అనుకూలమైన పిచ్లపై జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2008లో ముంబై జట్టు 5వ స్థానంలో ఉంది. 2009లో జట్టు ప్రదర్శన సగటు 7వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2010లో సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో ముంబై అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్ కు చేరుకుంది. ఈ సీజన్లో ముంబై జట్టు 2వ స్థానంలో నిలవడం జరిగింది. 2011లో ముంబై ఇండియన్స్ 3వ స్థానంలో నిలిచింది. 2012లో టైటిల్ కోసం జట్టు నిరీక్షణ కొనసాగింది. 2012లో 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 2013లో అభిమానులకు ట్రోఫీ రుచి చూపించింది. ముంబై ఇండియన్స్ మొదటిసారి టైటిల్ గెలుచుకుంది. 2014లో జట్టు ప్రదర్శన చెత్తగా మారిందనే చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో నిలిచింది. 2015లో ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ను కైవసం చేసుకుంది. 2016లో ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ 2017లో టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ దశాబ్దాన్ని ప్రత్యేకంగా జరుపుకుంది. 2018లో ఆ జట్టు ప్లే ఆఫ్లకు కూడా చేరుకోలేక 5వ స్థానంలో కొనసాగింది. 2019లో ముంబైలో చేరిన యువరాజ్ సింగ్ ఫ్రాంచైజీకి అదృష్టాన్ని నిరూపించుకుంది. ముంబై జట్టు 4వ టైటిల్ను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. 2020లో ముంబై వరుసగా 2వసారి ట్రోఫీని గెలుచుకుంది. 2021లో రోహిత్ శర్మ జట్టు విజయం సాధించలేదు. ముంబై జట్టు ఈసారి ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేకపోయింది. 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2022, 2023లో ముంబైకి వరుసగా 3 సీజన్లలో నిరాశ మిగిలింది. పాయింట్ల పట్టికలో రోహిత్ శర్మ జట్టు టాప్ 6లో చోటు దక్కించుకోలేకపోయింది.